నాకు పిడుగురాడులో ఒక ధ్యాన కేంద్రం ఉంది. అది మళ్ళీ క్రైస్తవ ధ్యాన కేంద్రమే. ఇంకొంచెం విడమర్చి చెప్పాలంటే ప్రొటెస్టెంట్ ధ్యాన కేంద్రం. అంటే ధ్యాన కేంద్రం అనగానే క్యాథలిక్ ధ్యాన కేంద్రాలు ఉంటాయి. మనం నంబూరులో అధ్యయన సదస్సు నిర్వహించుకున్నాం. అలాగా మళ్ళీ కాకానిలో కూడా ఒక ధ్యాన కేంద్రం ఉంది. కాకాని యువతల ఆ స్కూల్ ఉంది, అక్కడ కూడా క్యాథలిక్ ధ్యాన కేంద్రం ఉంది. కానీ పిడుగురాడులో నాకున్న ధ్యాన కేంద్రం ప్రొటెస్టెంట్ ధ్యాన కేంద్రం. ఆ ధ్యాన కేంద్రం పేరు జీవన సాఫల్యం. ధ్యాన కేంద్రం పేరు కూడా జీవన సాఫల్యం. అక్కడ నేను పాటించేది, నేను నేర్పించేది కూడా, అంటే ఆ మా ధ్యాన ప్రక్రియ పేరు కూడా జీవన సాఫల్యం. కేంద్రం పేరు అదే, ధ్యాన ప్రక్రియ పేరు కూడా జీవన సాఫల్యం. సో జీవన సాఫల్యం అనేది పేరు. దానిలో ప్రధానమైన అంశం త్రిత్వ తత్వ స్పృహ. త్రిత్వ తత్వ స్పృహ. ఈ నెలలో 3 ప్రభాతాలు ఉన్నాయి. ఇది తొలి ప్రభాత. బహుశా 3 అవ్వకపోవచ్చు, ఇంకా చాలా ఉంటాయి. ఆ త్రిత్వ తత్వ స్పృహ అనే ఒక ధ్యాన ప్రక్రియకు సంబంధించిన కోర్సు నా దగ్గర ఉంది. దానిలోని కొన్ని భాగాలు మనం ఈ ప్రభాతలో వరుసగా అధ్యయనం చేసుకుంటాం. దేవజ్ఞానంలో అంటే థియాలజీలో ట్రయోకాటమీ అనే మాట మనం వింటాం. ట్రయోకాటమీ, డైకాటమీ, ట్రైకాటమీ అని 2 మాటలు. అంటే మానవుని, అంటే మనిషిని కొందరేమో 2 భాగాలుగా విభాగించి దానికి ప్రాధాన్యత ఇస్తారు. క్రైస్తవ విశ్వాసంలో దాదాపుగా ట్రయోకాటమీ ఆ 3 భాగాలుగా విభాగిస్తారు. మనోదేహాత్మలు అంటాం. మనస్సు, దేహము, ఆత్మ. మనోదేహాత్మలు అంటే నేను పదజాలం కోసం వరుస అలా పెట్టాను. మనోదేహాత్మలు. సో ఆ ట్రయోకాటమీని ఎక్కడి నుంచి మనం తీసుకోవచ్చు అంటే మనోదేహాత్మలు అంటే అక్కడ త్రిత్వాన్ని మనం చూస్తాం. మనస్సు, దేహము, ఆత్మ, ఈ త్రిత్వాన్ని మనం చూస్తాం. ఇవాళ ఈ త్రిత్వ తత్వ స్పృహలో జస్ట్ పరిచయాన్ని గురించే మనం మాట్లాడుకుంటాం. పరిచయం మాత్రమే చెప్పుకుంటాం. ముందు దైవంతోనే ప్రారంభించుకుందాం. దేవ త్రిత్వం మనకు తెలుసు, మనందరికీ తెలుసు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దీన్ని మళ్ళీ మేము ధ్యానంలో ఎలా చెప్పుకుంటానంటే ఆత్మదైవం. తండ్రిని ఆత్మదైవంగా ధ్యానించుకుంటాం. కుమారుణ్ణి సాకారాత్మునిగా అభివర్ణించుకుంటాం. సాకారాత్ముడు అంటే రక్తమాంసయుక్త దేహిగా మన మధ్య కాపురం ఉన్నవాడు. వాక్కు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించానంటే కాపురం ఉండెను అంటాను నేను. కాపురం ఉన్నవాడు. శరీరం అనే మాటకు అక్కడ సార్జ్ అనే గ్రీక్ పదాన్ని వాడతారు. SARZ, సార్జ్ అనే గ్రీక్ పదాన్ని వాడతారు. సార్జ్ అంటే రక్త మాంసయుక్త దేహం, అది. అందుకని దేవత్రిత్వములోని 2వ వ్యక్తిని
సాకారాత్ముడు అని జ్ఞానంలో నేను పేర్కొంటాను. పవిత్రాత్ముడిని లేక పరిశుద్ధాత్ముడిని చేతనాత్ముడు అంటాం. చేతనాత్ముడు అంటే నిత్యము మనలో చేతనత్వాన్ని, చైతన్యాన్ని, అంటే ఆయన క్రీస్తును మన ముందు సజీవంగా మన హృదయాల్లో ప్రతిష్ఠిస్తాడు. ఎప్పటికీ ఎవరు గ్రీన్ హీరోగా యేసయ్య మన ముందు ఉంటాడు. ఎవరు గ్రీన్ హీరో ఎప్పటికీ, అంటే ఎప్పటికప్పుడు మన కండ్ల ముందు సజీవంగా క్రీస్తును సాక్షాత్కరింపచేసేది పవిత్రాత్ముడు, పరిశుద్ధాత్ముడు కనుక ఆయన్ని చేతనాత్ముడు అని అనుకున్నాం. సో దేవతృత్వాన్ని మనం తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనుకున్న రీతిగానే ఆత్మదైవం, సాకారాత్ముడు, చేతనాత్ముడు అని 3గా విభజించుకున్నాం. ఆ తర్వాత సృష్టి త్రిత్వంలోనికి వెళ్దాం. దేవత్రిత్వంలో నుంచి సృష్టి త్రిత్వంలోనికి వెళ్దాం. ఇది కొంచెం మనం ఎక్కువగా వాడం దీన్ని. సాధారణంగా భారతీయ సంస్కృతిలో ఈ పదాలను వాడతారు. కాకపోతే ఇవి సార్వత్రికం కాబట్టి నేను కూడా వాటిని వాడుతున్నాను. దేవుడు, జీవుడు, జగత్తు అందరికి వర్తించే. దేవుడు, జీవుడు, జగత్తు. ఆత్మదైవం, దైవం లోకాన్ని సృజించాడు. లోకంలో జీవుడు, మనిషి. సో దేవుడు, జీవుడు, జగత్తు, ఈ మూడింటిని సృష్టి త్రిత్వంగా చెప్పుకుంటాం. ఆ తర్వాత మానవ త్రిత్వంలోనికి వస్తాం. మానవ త్రిత్వం ఇది మనోదేహాత్మలు. ఒక వరుస క్రమం ఉంటుందని అలా నేను అన్నాను, కానీ దేహము, మనస్సు, ఆత్మ, అది వరుస. దేహము, మనస్సు, ఇది త్రిత్వ, తత్వ, స్పృహలోని ప్రధాన అంశం. ఈ త్రివిధ విభాగాలు చాలా ఉంటాయి. పరిశుద్ధ త్రిత్వం ఎలా ఉంటుందో అపరిశుద్ధ త్రిత్వం కూడా ఉంటుంది దేవజ్ఞానంలో. అన్హోలీ ట్రినిటీ అంటారు. హోలీ ట్రినిటీ ఎలా ఉంటుందో అన్హోలీ ట్రినిటీ కూడా. అన్హోలీ ట్రినిటీ గురించి నేను చెప్పటంలా మీ అందరూ సెల్ ఫోన్లో గూగుల్ అక్కని అడిగిన, జెమినీ అక్కని అడిగిన, చాట్ జీపీని అడిగిన అన్నీ వస్తాయి. కాబట్టి అవి డిఫరెంట్గా ఉంటాయి, కానీ అవి ఉంటాయి. నేను దాని జోలికి వెళ్తున్నాను. పాజిటివ్ వాటి విషయంలోనే వెళ్తున్నాను. దేవతృత్వాన్ని, సృష్టి త్రిత్వాన్ని, మానవత్రిత్వాన్ని లేక జీవత్రిత్వాన్ని, ఈ మూడింటిని మనం దేనికదే ప్రత్యేకంగా విశ్లేషణ చేసుకుందాం, లేకుంటే అధ్యయనం చేసుకుందాం. దానికి ముందు ఈ విభాగం యొక్క స్ట్రక్చర్, నిర్మాణాన్ని గురించి మాట్లాడు. అంటే ఎలా ఉంటుంది అని. పదార్థం ఉంటుంది, యోచన ఉంటుంది, నిర్మాణం ఉంటుంది. పదార్థము, యోచన, నిర్మాణం. అంటే పదార్థం అంటే సబ్స్టెన్స్, పదార్థం ఉంటుంది. యోచన అంటే థాట్, మనం పరిభాషలో చెప్పుకోవాలంటే ప్రణాళిక. ఇక నిర్మాణం అంటే మనకు తెలుసు. నిర్మాణం, పదార్థము, యోచన, నిర్మాణం, ఇది ప్రక్రియ. త్రిత్వ విభాగంలోని ప్రధానమైన ప్రక్రియ ఇది. పదార్థం యోచనకు, నిర్మాణానికి ముందు
శక్తి సమృద్ధమైనప్పటికీ నిరుపయోగంగా ఉంటుంది. ప్రతి పదార్థంలో శక్తి ఉంటుంది. ప్రతి పదార్థంలో దాని పరిమితి మేరకు శక్తి ఉంటుంది. కానీ యోచన, నిర్మాణం ఈ రెండింటికి ముందు పదార్థం అది నిరుపయోగంగా ఉంటుంది. నిరుపయోగంగా ఉంటుంది. కొంచెం ఇవి మన విశ్వాసానికి బయట ఉన్నాయి అని అనిపిస్తాయి వినేవాళ్ళకి. కారణం ఏంటంటే నా పదజాలం అలా ఉంటుంది కాబట్టి. మళ్ళీ బాలశివ ఎప్పుడు అనేవాడు, అయ్యగారు ప్రకటన 23వ అధ్యాయం చెబుతాడు, తర్వాత అడ్డం మానేశాడు. కాకపోతే ఏంటంటే మనం ఏది చెప్పుకున్నా లేఖనంలోనే ఉంటుంది. లేఖనంలో లేనిది ఏమైనా ఉన్నదా? ఏది ఉండదు. లేఖనంలో లేనిది ఏది ఉండదు. పదార్థం నిరుపయోగంగా ఉంది. ఇది యోచనకు, నిర్మాణానికి ముందు. దాన్ని ఎక్కడ మనం లేఖనంలోంచి తీసుకురావాలంటే సృష్టిలో మానవ నిర్మాణం దగ్గరికి వెళ్తాం. తన పోలిక చొప్పున, తన గుణగణాలతో, తన ప్రతినిధిగా మానవుని నిర్మించాలి అని యోచించాడు. మానవుని నిర్మించాలి అని యోచన ముందు, నిర్మాణం తరువాత, ప్రణాళిక ముందు, మళ్ళీ రూపకల్పన తరువాత. యోచనకు, నిర్మాణానికి ముందు ఆ మట్టి అందాం, నేల మట్టిని నీటి ఆవిరితో తడిపి, అంతకుముందు ఆ పదార్థం వేరే వేరే ఉపయోగాల్లో ఉంది. అక్కడ చెట్లున్నాయి, పుట్టలున్నాయి, గుడ్డలున్నాయి, పశుపక్షవాదుల ఆహారం ఉన్నది, అన్నీ ఉన్నది. కానీ దాని పరిపూర్ణత ఎప్పుడైతే దేవ యోచనలో నుంచి నిర్మాణ రూపంలోనికి వెళ్ళిందో అక్కడ అది సంపూర్ణమైంది. అందుకని యోచన, పదార్థం, యోచన. అయ్యా జగన్మోహన్ ఇక్కడ అవి చాలా 3 ప్రధానమైన అంశాలు. సో పదార్థం ఇక్కడ ఇంకొక మాట ఏం చెబుతానంటే, ఇవాళంతా ఉపోద్ఘాతమే, పరిచయం మాత్రమే. తర్వాత 4-5 ప్రభాతంలో మనం వరుసగా చెప్పుకున్నాం. పదార్థం అనేది అది యథార్థము. పదార్థము అనేది యథార్థము. పదాలు బాగున్నాయి, కానీ వాట్ ఈజ్ యథార్థం? యథార్థం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టు. రెండో పదాన్ని తీసేసి చెప్పు. ఉన్నది. ఏది ఉన్నదో అది యథార్థము. అస్తిత్వాన్ని, ఉనికిని కలిగి ఉండటం యథార్థము. అస్తిత్వం, ఉనికి కలిగి ఉండటం యథార్థము. సో పదార్థం ఎప్పుడూ కూడా అస్తిత్వాన్ని కలిగి ఉంటుంది, అంటే ఉనికిని కలిగి ఉంటుంది. అది యథార్థమైంది. కాకుంటే యోచనలో, అంటే యోచనకు అనుగుణంగా అది మలుచుకున్నప్పుడే, మలవబడినప్పుడే అది మంచి నిర్మాణంగా మారుతుంది. మంచి నిర్మాణంగా మారుతుంది. ఇక్కడ అధ్యయనం కాబట్టి ఒక మంచి మీమాంసను మన ముందు పెట్టుకున్నాం. మీమాంస, అందరం కాపర్లం కాబట్టి ఒక మంచి మీమాంస మన ముందు ఉంచుకున్నాం. యోచనలో నుంచి ఉద్భవించినవే ఏదేనులోని 2 వృక్షాలు. దేవయోచనలో నుంచి జనించినవే
జ్ఞాన వృక్షము, జీవ వృక్షము రెండు కూడా, జీవము జ్ఞానము రెండు ఒకే యోచనలో నుంచి, మళ్ళీ అవి పదార్థాలే. జీవవృక్ష పదార్థం మనకు తెలియదు, ఎందుకంటే అది ఇంకా అనుభవంలోకి రాదు. జ్ఞాన వృక్షం మాత్రం పదార్థమే, వృక్షము ఫలము అవి పదార్థమే. అంటే యోచనలో నుంచి రెండు వృక్షాలు ఏదేనులో నిర్మించబడ్డాయి లేక మొలిపించబడ్డాయి. కానీ ఒకటి ట్రాన్సెండెంటల్ ఫాల్, ఊర్ధ్వ పతనానికి దారితీసింది, మరొకటి అంతర్ధానమైంది. ఇవాళ ఉపోద్ఘాతం కాబట్టి కొంచెం క్లిష్టంగానే ఉంటుంది, అయినా చెప్పుకుందాం. ఒకటేమో అధోపతనానికి కాదు, నేను అధోపతనం, సమాంతర పతనం, ఊర్ధ్వ పతనం అని చెప్పాను ఒక ప్రభాతలో, కాకపోతే గుర్తుండు, అది వేరే సంగతి. జస్ట్ మళ్ళీ జ్ఞాపకానికి చేస్తున్నా. ఒక రాయిని పైనుంచి క్రిందకి వదిలితే అది అధోపతనం, పైనుంచి క్రింద పడింది. సిటీ వాళ్ళకి తెలియదు, పల్లెటూళ్ళల్లో కూడా ఈ తరం వాళ్లకు తెలియదు. మా చిన్నప్పుడు మేము గోలరాయుడు బడెగొట్టి చెరువుల వెంట, కాలువల వెంట ఈత కొట్టడానికి వెళ్ళేవారు. ఒక చిన్న పెంకు లాంటిది, చిన్న బెచ్చ లాంటి రాయి తీసుకొని నీళ్ళ మీద ఇස්සరి కొడతాం. అది ఇలా 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 ఎప్పుడన్నా కొట్టేవాడు, కొట్టినవాడు ధన్యుడు, కొట్టినవాడు ధన్యుడు. అసలు తెలియదు కూడా, నీళ్ల మీద రాయి ఇలా వేస్తే అది ఎగురుకుంటా పడుతుంది. ఎన్నిసార్లు ఎగిరితే, ఎంత దూరం పెడితే వాడు గెలిచినట్టు, వాడు పోదు, అదే లెక్కలేసుకునేవాడు అన్నమాట. దానిని సమాంతర పతనం, అది పైనుంచి ఒకసారి కింద పడదు, అలాగా వెళ్ళిపోతుంది. ఊర్ధ్వ పతనం, బలమైన వాడు రాయి చేత పట్టుకొని పైకి ఇసిరేస్తాడు, అది పైకే పోతుంది, బట్ మళ్ళీ క్రింద పడక పతనం. సో పతనంలో కూడా అధో పతనం, సమాంతర పతనం, ఊర్ధ్వ పతనం ఉంటుంది. జ్ఞాన వృక్ష భక్షణం ఉన్నదే, జ్ఞాన వృక్ష ఫలాన్ని తింటాం, అది ఊర్ధ్వ పతనం. దాని పేరే జ్ఞాన వృక్షం. జ్ఞాన వృక్షాన్ని తిన్న తరువాత వేగంగా నాగరికత పెరగటాన్ని మనం చూస్తాం. 5వ అధ్యాయంలోకి వెళ్తే వేగంగా నాగరికత పెరగటాన్ని మనం చూస్తాం. అంటే ప్రక్కకి వెళ్ళాం మనం. దేవయోచనలో నుంచి జనించినవే రెండు, కాకుంటే ఒకటేమో అంతర్ధానమైంది, మరొకటి ఊర్ధ్వ పతనానికి దారి తీసింది. పదార్థమే, రెండింటి మూలము పదార్థమే. పదార్థానికి సంబంధించింది మళ్ళీ యోచనే, ఆలోచనే. కానీ ఫలితము పరిణామము వేరువేరుగా ఉంది. ఫలితం వేరుగా ఉన్నది, పరిణామం వేరుగా ఉంది. మూడోది నిర్మాణం. నేను క్లుప్తంగానే చెబుతున్నా. ఒకటేమో పదార్థము, అది యథార్థము. యోచనకు నిర్మాణానికి పూర్వము అది నిరుపయోగము. యోచన నిర్మాణ అనంతరం అది దృగ్గోచరం, కనిపిస్తుంది, ఉపయోగంలోనికి వస్తుంది. కానీ పరిణామ క్రమంలో దాని ఫలితాలు వేరువేరుగా ఉంటాయి. మూడోది నిర్మాణం అది చాలా గొప్పది. ఎలా గొప్పదంటే, అజయ్ పేట ఉన్నాడు, వాడికి ఒక చెబుతా, అరే నాకు ఒక చెక్క బీరువా కావాలా, మాట వరుస
వాడు వడ్రంగి పని తెలిసిన వాడు కాబట్టి అంతే కదా, చెక్క బీరువా కావాలి అని వాడికి నా ఆలోచనే చెబుతాను. అరే ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి అని చెబుతాను. నా మనసులో ఉన్నదాన్ని వాడు కళ్ళ ముందు చూపిస్తాడు, చేసి చూపిస్తాడు. అంటే నా యోచన వాడి నిర్మాణంలో సాక్షాత్కరింపబడింది. ఒక్కోసారి నా థాట్ లేకపోతే నా యోచన వాడికి సింక్ అవ్వదు. నేను ఇలా ఉంటే వాడు వేరేలాగా చేస్తాడు. మళ్ళీ నేను అంటాను, అరే నేను అనుకుంది ఇలా కాదురా, ఇది ఇక్కడ ఉండాలిరా అని అంటాను. వీడు మంచోడు కాబట్టి అయ్యగారు మళ్ళీ మార్చి చేద్దామని అంటాడు. మహాజ్ఞానులు కొంతమంది ఉంటారు, అయ్యగారు దానికంటే ఇది బాగుంది అయ్యగారు అంటారు. మళ్ళీ చేయలేక, నేను చెప్పింది వాడు చేయలేక, అసలు దానికంటే ఇది భలే ఉంటుంది అయ్యగారు మీకు తెలియదు అని. ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డిజైన్ చేస్తామే, అక్కడ ఎదుర్కొంటాం ఈ దెబ్బ. మనమేమో ఒకటి చెబుతాము, వాడు ఒకటి చేస్తాడు. అరే మారులు అంటే అన్న ఇది భలే ఉంటుందన్నా, అసలు నీకే వేసానన్న, ఇది ఇంతవరకు ఎవరు వేయలేదన్నా అని చెబుతా ఉంటాడు. అంటే ఏంది, యోచనకు అనుగుణంగా నిర్మాణం లేకపోతే అసంతృప్తి మిగులుద్ది, ప్రయోజనము దెబ్బతింటది. నేను చాలా గంభీరమైన విషయాలు చెబుతాను. యోచన లేక ప్రణాళికకు అనుగుణంగా నిర్మాణం లేకపోతే అది ప్రయోజనానికి భిన్నంగా ఉంటుంది, చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొక మీమాంస మన ముందుకు తెచ్చుకుందాం. దేవ యోచనలో నుంచి నిర్మించబడిన వాడు తొలి మానవుడు, సృజించబడిన వాడు కాడు. నిర్మించబడినవాడు అంటే నిర్మాణానికి సృజనకి భౌతిక కోణంలో చెబుతున్నాడు. ఆయన తన స్వహస్తాలతో నిర్మించాడు, లేఖనం అది, అంతేగా లేఖనం అది. దేవయోచనలో నుంచి నిర్మించబడిన మానవుడు నిర్మాణంలో నుంచి విభాగించబడిన స్త్రీ, నిర్మించబడిన వాడు ఆదాము, నిర్మాణంలో నుంచి వేరు చేయబడిన స్త్రీ, వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఆ వైవిధ్యాన్ని మనం చూస్తాం. వీళ్ళిద్దరి మధ్య పండు తినే దినాన నువ్వు చస్తావు అనంటే అతగాడు కట్టుబడి ఉన్నాడు, మన పితరుడు కట్టుబడి ఉన్నాడు. ఎందుకు? ఆయన తన స్వహస్తాలతో నిర్మించుకున్న, ఆయన ప్రణాళికను కరెక్ట్గా చేసుకున్న, కానీ విభాగించబడిన ఈ తల్లి ఎందుకో శోధనకు గురైంది. మీమాంస ఇవన్నీ, మనం విమర్శ కాదు, ఏమి కాదు, మీమాంస. అక్కడ ఏమైంది? పదార్థం యోచనలో నుంచి నిర్మాణంగా మారిన తరువాత నిర్మాణం విభాగించబడినప్పుడు అది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా గురైంది. శోధకుడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, అంటే పరుల ప్రభావానికి కూడా గురి అవటాన్ని మనం చూస్తాం. సో ఈ త్రిత్వతత్వ స్పృహలో దేన్నైనా కూడా ఈ 3 కోణాలలో నుంచి చూడాలి. 3 కోణాల నుంచి. ఒకటేమో పదార్థము, సబ్స్టెన్స్ అంటే యథార్థం, రెండోది యోచన, మూడోది నిర్మాణం. పదార్థం అనేది ఎప్పటికీ సృష్టి మొదలు పెట్టిన దగ్గర నుంచి సృష్టి అంతమయ్యేంత వరకు పదార్థంగానే ఉంటుంది. దానికి క్రొత్తది కలవదు, కలపటానికి వీలు లేదు. ఉన్న దానిలో నుంచే క్రొత్త పదార్థాలను మనం తీసుకొని వస్తాం. ఇదిగో దీంట్లో వాడేది సిలికాన్ చిప్స్ అంటారు, అంతేనా? కరెక్టేనా? నాకు పూర్తిగా తెలియదు. సిలికాన్ చిప్స్ అంటారంటే ఇసుక రేణు, సిలికాన్ అంటే ఇసుక రేణువులు,
ఇసుక కుప్పలో మెరుస్తూ ఉంటాయి ఒక్కోసారి, అది ఆ మెరుపు. సెల్ ఫోన్ మన ముందు ఇలా కనిపించిన దీనిలో ఉన్న పదార్థాలన్నీ 6 దినాల సృష్టిలో ఆవిర్భవించినవే తప్ప ఇంకా దానికి కలపటానికి లేదు, తీసేయడానికి లేదు. పదార్థం ఇంకంతే, పదార్థమే ఇంకంతే. యోచన దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ దేవయోచనకు శోధకుని ప్రభావానికి మధ్య అంతర్మతనం ఏర్పడింది. అక్కడ గందరగోళం ఏర్పడింది. అంటే గందరగోళానికి సింపుల్ ఉదాహరణ ఏం చెప్పుకుందామంటే, ఒక దారకొండ తీసుకుని వచ్చి దారం అంతా తీసి కింద కుప్ప పోసామనుకో, కుప్ప పోసిన దాకా బాగానే ఉంటుంది. అదే జాగ్రత్తగా గమనించండి. నేను ప్రాక్టికల్గా చాలాసార్లు చేశాను ఈ పని. కేయాస్ అనే పదాన్ని ధ్యానం చేసేప్పుడు దీన్ని చాలాసార్లు నేను వీడియో కూడా చేశాను. చాలా రోజులు తీసి ఇక్కడ వేస్తా ఉంటే కుప్ప బాగానే పడింది. మనం ఏమనుకుంటామంటే మళ్ళీ ఎలా వేసామో అలాగ పైకి తీయగలం అనుకుంటాం. ప్రాక్టికల్గా చెబుతున్నా, తీయగలం అనుకుంటాం. నాకు తెలిసి నేను ఎప్పుడు సక్సెస్ కాదా. ఎందుకు సక్సెస్ కాలేదంటే, ఇలా వదులుతాం కదా, కానీ తీసేప్పుడు చాలా జాగ్రత్తగా లేయర్ పైకి తీయాలి. పైకి తీస్తే వచ్చింది, కానీ ఊడదీయటానికి ఎంత టైం పట్టిందో దానికి 100 రెట్లు లేయర్ తీసి మళ్ళీ సరి చేయడానికి సమయం పట్టింది. అంత టైం స్పేర్ చేయము. ఖచ్చితంగా అది చిక్కుబడిపోయింది. చిక్కుబడిపోవటం అంటే ఏంటి? అది గందరగోళం. సరిగ్గా దేవయోచనకు శోధకుని ప్రయత్నానికి ప్రభావానికి మధ్య ఆ చిక్కులో పడిపోయింది. అక్కడ దేవయోచన మరుగుపడింది. శోధకుని యోచన, మానవ యోచన రెండు ఎటు తేల్చుకోలేకపోయింది. పాపం ఆ తల్లి చెప్పాలనుకుంటుంది, నిజమే చెప్పాలనుకుంటుంది. ఇది గొప్ప సంగతి. ఏందిరా ఏం సంగతి అని అన్నాను అనుకో, వాడికి అర్థం కాదు. మళ్ళీ నేను అరే సురేష్ ఏంద్రా సంగతి అంటే 4 సార్లు అడిగాక వీడేదో చెప్పాలి కావాలని ఏదో ఒకటి చెబుతాడు. సురేష్ బాగున్నావా అని నేను అడిగితే ఇట్స్ ఓకే. అరే ఏంద్రా సురేష్ ఏం సంగతి అన్నా అనుకో, మళ్ళీ ఏంద్రా సంగతి అన్నా అనుకో, మళ్ళీ ఏంద్రా సంగతి అన్నా అనుకో, వాడు గందరగోళంలో పడిపోయి అయ్యగారు ఏదో అడుగుతున్నాడు, అయ్యగారికి ఏదో ఒకటి చెబితే కానీ మళ్ళీ ఈ ప్రశ్న అడగడు అని ఆ ప్రయత్నంలో, ఆ క్రమంలో వీడి కన్ఫ్యూజన్కి గురవుతాడు. వీడి కన్ఫ్యూజన్ని అడిగిన వాడు ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెడతాడు. ఎగ్జాక్ట్గా దట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ శోధకుని యోచన, నరుని యోచన. ఆ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణ అదే. అనుకుంటుంది పండు బాగుందాం, తినాలనుకుంటున్నావా? దట్ ఈస్ ట్రూ. మనం అనుకుందాం, అలా రాశారు. కానీ శోధకుడు ఎన్ని పండు తిందాం అనుకుంటున్నావా? అనుకోవటం మాత్రం యథార్థం. తనకి అంటే సందిగ్ధంగా ఒకసారి కిరణ్ గారిని అరే డ్రైవింగ్కి వస్తావు అంటే అన్నా వస్తాను అంటాడు. అంటే ఏంటి? వాడికి ఏదో పని ఉంది అని అర్థం. అది తెలిసిపోయింది మనకి, ఆ సందిగ్ధత తెలిసిపోయింది. అలాగే ఈవిడ కూడా యోచనలో సందిగ్ధత పడింది. వెంటనే తినాలని ఉంది కదా, తినాలని ఉంది అని తలూపిన తర్వాత దేవయోచన స్పార్క్ అయింది. ఆ పండు తినమన నీవు నిశ్చయముగా చచ్చదవు. దేవయోచన. మళ్ళీ దేవయోచన
నేరుగా అందిన యోచన కాదు, నేరుగా అందిన సమాచారం కాదు. బహుశా ఆదాము చెప్పుకుంటాడు, ఆదాముకే చెప్పాడు, ఆ పండు తినే దినాన నువ్వు చనిపోతావని ఆదాముకే చెప్పాడు. ఆదాము అవ్వకు ఖండితమైన ఆజ్ఞ చెప్పుకుంటాడు. మన దైవం, మన ఆత్మదైవం, మన సృష్టికర్త ఇచ్చిన ఒకే ఒక ఆదేశం, దీనిని ఆరగించరాదు అని. ఆరగిస్తే ఏమైంది? చస్తావే, ఇంకంతే, అయిపోయింది. మళ్ళీ దాన్ని కూడా, అంటే ఆ సందిగ్ధాన్ని కూడా క్యాష్ చేసి వీడే ఇనిషియేట్ తీసుకుంటున్నాడు. పిచ్చిదానా, చావనే చావు. అక్కడికి ఆగి మళ్ళీ నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు దేవ సమురాలి అవుతావు, నువ్వు అసలు నువ్వే సమురాలి అవుతావు. సో యోచన అనేది ఇక్కడ దేవయోచన, శోధకుని యోచన, సర్పం అనే వాటి నేను వాటిలో దేవయోచన, శోధకుని యోచన, నరుని యోచన, ఈ మూడింటి మధ్య నలిగిపోవటం జరిగింది. అది శోధకుడు అక్కడ తాత్కాలిక విజయాన్ని పొందాడు. ఆ తాత్కాలిక విజయం ప్రభువు వచ్చిందాక, ప్రభువు రెండో రాకడ వరకు తన పనిని జరిగిస్తానే ఉంది. ఇది మరణం, దాని ఫలితం జరిగిస్తానే ఉంది. ప్రభువు దానిని చిత్తగొట్టి పునరుద్ధానుడైనా మళ్ళీ పునరాగమనం వరకు, పునరుద్ధాన గడియ వరకు కూడా మళ్ళీ మనం ఆ మరణ ప్రక్రియలోనికి వెళ్తూనే ఉన్నాం. సో యోచన అనేది పదార్థానికి, నిర్మాణానికి మధ్య ఉండే యోచన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడే ప్రాముఖ్యమైన విషయం. దాన్ని మళ్ళీ తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇక నిర్మాణం దగ్గరికి వద్దాం. నిర్మాణం ఏంటంటే, నిర్మాణానికి కొన్ని పరిధులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. నిర్మాణానికి కొన్ని పరిధులు ఉంటాయి, ప్రయోజనాలు ఉంటాయి. అజయ్ పీటర్ కిటికీ చేయరంటే కిటికీ చేశాడు. కిటికీ దేనికి? వెలుతురు రావడానికి, గాలి రావడానికి, నడవడానికి కాదు. కాబట్టి సునీల్ గారు పక్కోడు కాబట్టి దూరిపోవచ్చు, దూరిపోవచ్చు, కానీ నడకకు మాత్రం అది పనికిరాదు. అదే దర్వాజా చేశాడు, గుమ్మం చేశాడు, అది నడకకు పనికొస్తుంది, వెలుగు ప్రసరణకు పనికొస్తుంది, గాలి వస్తుంది. అంటే ప్రతి నిర్మాణానికి దాని పరిమితి ఉంటుంది, దాని ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ నిర్మాణ ఉపయోగం ఉన్నదే దాన్ని సరైన, అంటే దేనికోసం నిర్మించుకున్నామో ఆ ప్రయోజనం కోసమే దాన్ని ఉపయోగించుకుంటే పర్వాలేదు, కానీ ఆ ప్రయోజనాన్ని వక్రీకరించుకుంటే మాత్రం మళ్ళీ గొప్ప అనర్థం కలుగుతుంది. నేను మామూలుగా నేను అనుకుంటాను అని అంటే ఇది నిజము అని నేను అనుకున్నా. మళ్ళీ మా అయ్యగారు చెప్పాడు కాబట్టి ఇదే నిజం అని అనొద్దు. నేనేమనుకుంటానంటే, ఒకవేళ ఈ అన్నదమ్ములు ఇద్దరున్నారే, పెద్దోడు చిన్నోడు, పెద్దోడు కాస్త బలశాలేమోరా, చిన్నోడు లేతోడు ఏమో, అందుకని సాచి ఒక దెబ్బకు పడగొట్టాడు, దెబ్బ కొట్టి చావు కొట్టాడు. ఇద్దరి నిర్మాణాలు ఒకటే, ఇద్దరి దేహ నిర్మాణాలు ఒకటే, ఇద్దరి దేహ నిర్మాణ యోచన కూడా ఒకటే. కానీ ఉపయోగ క్రమంలో ఏమైంది? వాడు తన బలాన్ని విధ్వంసానికి వినియోగించాడు, ఒక మంచి నిర్మాణాన్ని ధ్వంసం చేశాడు. రెండు నిర్మాణాలు, ఒక నిర్మాణం విధ్వంసాన్ని సృష్టించింది, మరొక నిర్మాణం నిర్మూలన అయిపోయింది. సో ఇక్కడికి ఆపుదాం, చాలా హెవీ సబ్జెక్ట్ ఇది. మళ్ళీ గుర్తు చేద్దాం. త్రిత్వ, తత్వ, స్పృహ. స్పృహ అంటే ఎరుక. త్రిత్వ, తత్వ, స్పృహ. దీనిలో దేవత్రిత్వాన్ని తొలుత మనం ప్రస్తావన చేసుకున్నాం. ఆత్మదైవం, సాకారాత్ముడు, చేతనాత్ముడు, అంటే అలా వివరించుకున్నాం. మూలం ఒకటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల్ని ఆత్మదైవము, సాకారాత్ముడు, చేతనాత్ముడు. సృష్టిత్వాన్ని గురించి చెప్పుకున్నాం. దేవుడు, జీవుడు,
జగత్తు, దేవుడు, జీవుడు, జగత్తు. మానవ నిర్మాణం దగ్గరికి వస్తాం. మనోదేహాత్మలు మాట కోసం దేహము, మనస్సు, ఆత్మ, మనోదేహాత్మ. ఈ త్రిత్వ విభజనకు మూలం ఏంటంటే పదార్థము, యోచన, నిర్మాణం. దీని మీదే, ఈ మూడింటి మీదే ఈ త్రిత్వ విభజన ఆధారపడి ఉంటుంది. ఇక్కడికి ఆపేసుకుందాం. దీన్ని మళ్ళీ వివరంగా తర్వాత చెప్పుకుందాం. థ్యాంక్ యూ.